నమస్తే. జస్ట్ 19-20 ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయి ఒక స్లిప్ డిస్క్, సయాటికా, రకరకాల స్పైనల్ రిలేటెడ్ ఇష్యూస్, స్పాండిలైటిస్, స్పాండిలాసిస్, ఇంకా మెనీ థింగ్స్ అనమాట. సచ్ అ కాంప్లెక్స్ ఇష్యూస్తో ఈస్ బీన్ సఫరింగ్ వైన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ జస్ట్ 19 and 20. అండ్ అదొక 2-3 years పట్టింది. అండ్ దెర్ ఇస్ నో డాక్టర్, నో హాస్పిటల్ దట్ he didn't go to. Nothing cured him. How did Chakrasidh help? And how did Sindhamma do the magic? So let's know from Rohit, and also ఈరోజు మన షోలో ఉన్నారు చక్రసిద్ధ్ ఫౌండర్ సింధు అమ్మ, ఆల్సో శంకరన్న. ఎంతో ఎఫర్ట్ పెట్టి ఈ సెంటర్కి వచ్చే ఎంతో మందిలో కాన్ఫిడెన్స్ నింపి చక్రసిద్ధ వైద్యంతో ఖచ్చితంగా ఈ జబ్బులన్నీ మటుమాయమైపోతాయి అని నిరూపించారు. అండ్ ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ట్రూ. So let's talk to them. Hi Rohit, how are you? Hello madam. How are you feeling today? Too Nice. Good. By God's grace, huh? Siddhamma grace. Siddhamma grace. Very good. ఏంటి రోహిత్, 19-20 years కి సయాటికాలు, స్లిప్ డిస్కులు, వాట్ హ్యాపెండ్? అనవసరం కానీ అనవసరమే, కరెక్టే. కానీ ఎట్లా నీకు అన్ని అవసరాలు ఎట్టొచ్చాయి నీకు ఒకేసారి? ఓవర్గా యూజ్ చేసేసి బాడీని కొంచెం ఓవర్ ప్రెజర్ చేశాను మేడం. అంతే, ఆ ఏజ్ తెలియని ఏజ్లో ఉన్న వెయిట్కి ఉన్న లిమిటేషన్స్ మెయింటైన్ చేస్తూ బాగుండేది. ఆ లిమిటేషన్స్ క్రాస్ చేసి ఒక నార్మల్ ఫిట్ పర్సన్ చేసే యాక్టివిటీస్ అన్నింటినీ కొంచెం ఓవర్గా ట్రై చేయడం వల్ల బాడీ తట్టుకోలేకపోయి బయటపడ్డాయి. అంటే వన్ ఫైన్ డే స్మాల్గా స్టార్ట్ అయింది నొప్పి. ఓకే, బేర్ చేసి నార్మల్ పెయినే కదా, కొన్ని రోజులకు తగ్గుతుంది అన్నట్లు వెయిట్ చేశాను. ఇంకొన్ని రోజులకి ఇంకొంచెం పెరిగింది, బాగా తీవ్రంగా పెరిగినప్పుడు సర్లే అని చెప్పి ఇన్స్టాలో ఇలా చూస్తూ రీల్స్ కైరోప్రాక్టిక్ అనేది బాగుంది, ఇలా తగ్గేస్తున్నట్టు అట్లా కానీ సౌండ్లు వస్తున్నాయి అని ట్రై చేద్దామని ఫస్ట్ కైరోప్రాక్టిక్కి వెళ్ళాను. అక్కడ తగ్గించుకున్న తర్వాత ఒకసారి సిట్టింగ్ చేసిన తర్వాత నార్మల్ అయింది. మళ్ళీ 1 monthలో వెనక్కి వచ్చింది. వెనక్కి రావడంతో ఈసారి మళ్ళీ వెళ్తే, ఈసారి వెళ్ళినా అక్కడ ఏం తగ్గల, అది మళ్ళీ చేసిన ఉపయోగం లేనట్లు అయింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంఆర్ఐ చేసినప్పుడు ఇది డిస్క్ స్లిప్ అవుతుంది, దీనికి సర్జరీ చేసినా కానీ అవ్వదు, ఇది లైఫ్ లాంగ్, ఈ ఏజ్లో సర్జరీ చేయడం కూడా మంచిది కాదు, చేసినా కానీ దీనికి అవ్వదు, దీన్ని లైఫ్ లాంగ్ దానికి బేర్ చేసుకుంటూ సఫర్ అవుతూ ఉండాలి. అది నువ్వు అలా చేసుకున్నావు, నీకు ముందర వచ్చింది టైం బ్యాడ్ అని చెప్పి నాకు డాక్టర్స్ హ్యాండ్ రైజ్ చేసేసారు. ఆ టైంలో దీని గురించి నేను ఎక్కడ తగ్గించుకుందాం ఎదుగుతున్నప్పుడు సింధమ్మ యూట్యూబ్లో ఇంటర్వ్యూ చూసి వెంటనే ఇక్కడ వచ్చాను. వెంటనే ఇక్కడికి రాగానే ఎక్కడ అయితే నాకు ఛాన్స్ లేదు అని చెప్పారో, ఇది ఈజీ, వెంటనే తగ్గిద్దాం అని చెప్పి చెప్పారుగానే ఇంకా అయిపోయింది. అదేంట్రా అనే షాక్, హ్యాపీనెస్, ఒక టెన్షన్, సర్ప్రైజ్, అది నిజమేనా అని. తర్వాత ఇప్పుడు నేనే సక్సెస్ స్టోరీ. వెరీ గుడ్. కానీ రోహిత్, ఇప్పుడు ఎన్నేళ్ళు సఫర్ అయ్యో టోటల్గా ఆల్ టుగెదర్? వచ్చినప్పటి నుంచి దీన్ని ఒక 2 years, మొత్తం 2.5 years గా సఫర్ అయ్యాను మేడం. 2.5 yearsలో నేను దీన్ని చాలా టైప్స్లో ఫస్ట్ అల్లబోద్దు వాళ్ళు అయిపోయిన తర్వాత అక్కడ ఇంకా ఎప్పుడైతే హ్యాండ్స్ రైజ్ చేశారో నేను చాలా టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాను. మనకు చైనీస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కొంచెం మన ఇంటి దగ్గర ఉండే చుట్టుపక్కల కానీ, అలా ఏది ఛాన్స్ దొరికితే నేను ఏది వదలకుండా నాకున్న లిమిటేషన్ మొత్తం ఎఫర్ట్స్లో నాకు చుట్టుపక్కల ఎవరైనా చెప్పినా, ఎవరు ఏది చెప్పినా కాకుండా అన్నిటికీ విజిట్ చేసి అన్నిటి చెక్ చేశాను. ప్రతి చోట ఎక్కడ అసలు ఇది క్యూర్ 100% అనేది పాసిబిలిటీ లేదు. ఏదో టెంపరీగా అంటే దీన్ని కొంచెం బెటర్ చేద్దాం, నీ పెయిన్ కొంచెం తగ్గిద్దాం, దీన్ని కొంచెం ఫార్వర్డ్ చేద్దాం, ఇలా ఉంది. కానీ పెయిన్ రూట్ కాజ్ నుంచి తీసేయాలి ఆ సబ్జెక్ట్ ఎక్కడ మాట్లాడట్లా. ఏదో ఇది వచ్చింది, ఈ ప్రాబ్లం వల్ల వచ్చింది, అలా అందరికీ చెప్తున్నారు, ఎక్స్రే చూస్తున్నా చెప్తున్నారు. బట్ ఇక్కడ మిగతా ఎవ్వరు కొంచెం ప్రొలాంగ్ చేసే పనిలోనే ఉన్నారు. కానీ దాన్ని రూట్ కాజ్ తగ్గించాలని వెతుకుతూ పోయినప్పుడు ఓన్లీ దాని అసలు ఇది వెంటనే సైంటిఫికల్గా ఓపెన్గా చెప్తూ తగ్గించి ఒకటి చక్రసిద్ధ మనకి అది వచ్చి రాగానే క్లారిటీగా ఎక్స్రేలు చూసి ఇంత పీరియడ్లో ఇన్ని సిట్టింగ్స్లో నీకు ఇది తగ్గిపోతుంది అని డ్యామ్ షూర్గా ఓపెన్గా కాన్ఫిడెంట్గా 100 తగ్గిద్ది అని చెప్పింది ఇక్కడే విన్నాను మేడం. నేను చక్రసిద్ధ దగ్గరకు వచ్చినప్పుడు ఇది పూర్తిగా క్యూర్ అయిపోతుందని చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్? అంటే ఓకే, మీరు ఇంటర్వ్యూస్ చూసో వీడియోస్ చూసో వచ్చారు, కానీ నమ్మకం రావాలి అంటే దట్ ఈస్ నాట్. ఒకటి చెప్తాను మేడం, నేను ఇప్పుడు నేనైతే ట్రై చేశానో
అవన్నీ నేను మాది గుంటూరు అయితే గుంటూరు చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లోనే ట్రై చేశాను. నేను ఫస్ట్ గుంటూరు నుంచి అంత డిస్టెన్స్లో ఒక 30 కిలోమీటర్స్ రేడియస్లోనే ట్రై చేసి, అంటే అక్కడే ఉన్నాయి ఫెసిలిటీస్ ఉన్న వాటి అన్నింటిలో ట్రై చేసి, ఎయిమ్స్ అన్నిట్లో టాప్ మోస్ట్ హాస్పిటల్స్లో నేను ఫస్ట్ ఒక స్టేటే మారి హైదరాబాద్ వచ్చి చూపించుకునే రేంజ్ ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇచ్చానంటే, అక్కడ నేను సిద్ధమ్మ ఇంటర్వ్యూస్లో అంత బిలీఫ్ నాకు ఏర్పడిపోయింది. నాకు అక్కడే సైన్స్ మేడం చెప్పేశారు, అసలు పెయిన్ ఎందుకు వస్తుంది, అది ఎక్కడ క్లియర్ చేయాలి ఏంటి అని ఒక జనరల్ వేలో చెప్పడమే అక్కడ సైన్స్ కనపడిపోయింది. అంత బిలీఫ్ అప్పుడే వచ్చేసింది నాకు. ఇక్కడ నాకు తగ్గుద్దని కాదు, జనరల్ ఎవరికైనా తగ్గిద్ది అనే బిలీఫ్ వచ్చేసింది ఆ వర్డ్స్లో. ఈ మిగతా చోట్ల అసలు సైన్స్ కాదు, ఇక్కడ నీకు ఎండ్ అనేది కనపడుతున్న చోట ఇక్కడ అసలు నీకు ఈజీ ఎండ్ నుంచి ఈజీగా వచ్చేసింది ఇక్కడికి రాగానే. సింధమ్మ మీరు ఎప్పుడు చెప్తుంటారు, ఓకే మనలో మనం శోధించుకోవాలి, మన శరీరాన్ని మనం వినాలి, శరీరం చెప్పే మాటలు అది ఏం చెప్తుందో విని ఆ సొల్యూషన్ మన లోపలే ఉంటుంది, అది వెతుక్కోవాలి, వెతుక్కుంటే సొల్యూషన్ దొరుకుతుందండి. ఈ అబ్బాయి అన్ని డోర్స్ మూసేస్తే మీ దగ్గరకు వస్తే మీరు ఇది తగ్గిపోతుంది అని చెప్పగానే దే వాజ్ అ హోప్ క్రియేటెడ్. అమ్మ మీరు చెప్పండి, ఒక హోప్లో, ఒక ఆత్మవిశ్వాసంలో, ఒక కాన్ఫిడెన్స్లో సగం జబ్బు నయమైపోతుందా? మేజర్ రోల్ అండి. ఓకే, ఎందుకంటే ఎక్కడైతే నో అంటామో అది యూ కాంట్ టేక్ ఇట్. ఓకే, ఎందుకంటే అది సహజంగా ఇంకా నో అని చెప్పేవి కొన్ని ఉంటాయి, బై బర్త్ ఉండి కొన్ని ఉంటాయి. కానీ అప్పటిదాకా బాగానే ఉండి ఒక పెయిన్ నో అని చెప్పడం ఏమిటండి? born and brought up us like very clear with strong genes, right? And healthy body, right? So mana unde lifestyle changes valla no అని చెప్పే అధికారం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ పాయింట్. రెండోది, దాన్ని చూడాల్సిన విధంగా చూడడం అనేది ఒక కళ, అది చూడకపోవడం మన తప్పు. ఇలాగా ట్రైన్ అయిపోయి ఉన్న దానికి ఒకటి రుచి చూపించాలండి. అంటే హోప్ అంటే హోప్ పెట్టేగానే వచ్చేసేయడానికి వీళ్ళు తిరుగుతున్న లేదా వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ చుట్టూతే కానీ లేకపోతే వాళ్ళు సర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేస్తే హోప్ డజంట్ వర్క్. ఇట్ షుడ్ గెట్ మేనిఫెస్టెడ్ త్రూ సమ్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ ఫ్రేమ్లో ఇఫ్ యూ కెన్ బీ ఏబుల్ టు సరెండర్ యువర్ సెల్ఫ్, then automatically healing will be coming from inside. So it's a better understanding that switch off the mind, go through the process, see the result. అప్పుడు ఎందుకు స్విచ్ ఆఫ్ అంటారంటే మనకి ఒకలాంటి మైండ్ థాట్ ప్రాసెస్కి ట్యూన్ అయిపోయి ఉంటాం. వీఆర్ లైక్ ఆటో ట్యూన్డ్. ఇది ఇంతే, ఇది ఇలా చేయకూడదు, వంగితే నొప్పి, కూర్చుంటే నొప్పి, నుంచుంటే నొప్పి, పడుకునే ఉండాలి. సో దీస్ ఆర్ ఆల్ ద రెస్ట్రిక్షన్స్ మనం పెట్టుకుంటున్నాం, జబ్బు కాదు. ఎందుకంటే ఎందుకు వస్తుందో ఆ ప్రాబ్లము దాని కాజ్ తెలియదు, దాని ఎఫెక్ట్కి మనం చూస్తున్నాం. బట్ వాట్ ఎవర్ వై ఇట్ వాజ్ కమింగ్, ఆ కాజ్ ఏంటి, ఆ కాజ్కి కొంచెం లోపలికి వెళ్ళు, రూట్ కాజ్ ఏంటి, అక్కడి నుంచి కనుక దాన్ని తీయగలిగితే ఇట్ విల్ బి క్లియర్. అంటే యాజ్ సచ్గా ఫిజికల్ బాడీ, ద ఎఫెక్ట్ ఆన్ ద బాడీ, ద కాజ్ అండ్ ద రూట్ కాజ్. సో ఎఫెక్ట్ గురించి అంటే ఎప్పుడు తీయాలి, ఎవరికి వాళ్ళకి తీసుకునేది ఎఫెక్ట్. అది ఇప్పుడు నేను నడిస్తే ఏమైపోతున్నాను, నా భయాన్ని తీస్తే నా బాడీ నడుస్తుంది. ఎందుకంటే బాడీకి ఇది మంచిది చెడు ఇట్ డజంట్ నో ఎట్ ఆల్. యూ హ్యావ్ టు ఫీడ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ ఇట్, యూ షుడ్ బీ హెల్పింగ్ దట్. అలా వెళ్ళాలి అంటే దానికి మెంటరింగ్ లాగా, లేకపోతే రోగం కన్నా పై స్థాయి నుంచి రోగాన్ని చూడాలి, ప్రాబ్లం నుంచి పై స్థాయిలో దాన్ని అబ్జర్వ్ చేయగలగాలి. ఆ నాలెడ్జ్ కనుక ఉండగలిగితే బాడీని అలైన్ చేయడం చాలా తేలిక. వండర్ఫుల్. అయితే శంకరన్న, జనరల్గా మీరు చెప్పేది ఏంటంటే చక్రసిద్ధ దగ్గరికి అంటే ఆ సెంటర్కి వచ్చేవాళ్ళు ఇటువంటి సివియర్ ప్రాబ్లమ్స్ వీటితో వచ్చినా కూడా ద మెన్ హూ కమ్ దేర్ దే ఆర్ ట్రీటెడ్ బై యూ వినన్. సో మీకు ఈ శిక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? సింధమ్మేనా? మీరు మొత్తం A to Z ఆవిడ దగ్గర నేర్చుకున్నారా? అంతేనండి, వేరే సోర్సెస్ ఏం లేవు కదా. బట్ హౌ డిడ్ యూ బికమ్ సో పర్ఫెక్ట్? అమ్మది అపారమైన ఒక విద్య, అంటే ఆమెకి వంశపారంపర్యంగా వచ్చిన ఒక విద్య అది, అండ్ అది ఆమెలో ఇంబైబ్ అయి ఉంది. అంటే కొంచెం ఆమెకు నేర్పించారు, బట్ ఒకటి స్వతహాగా ఆమెలో ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్ హర్ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ లెగసీ. మీరు ఎట్లా పికప్ చేశారు అది?
కూడా ఉండడంతోనే నేర్చుకోవడం అండి. అలాగని ఇలా చేస్తే తగ్గుతుంది అలాగే చెప్పి నేర్పించారు. అవును, చేస్తూనే నేర్చుకోవాలి. అంతే, అబ్జర్వేషన్. డూయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లెర్నింగ్. అంతేగాని రెండు వేరువేరుగా ఉండవు. చేసి నేర్చుకొని తర్వాత చేయడంలా ఉండదండి. సో ఏది ఎలా ఉంది, బ్లాకేజెస్ ఎలా ఉంటున్నాయి, యూ హ్యావ్ టు అబ్జర్వ్, యూ హ్యావ్ టు ఫైండ్, యూ హ్యావ్ టు క్లియర్. వండర్ఫుల్. సో రోహిత్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అన్న, యూ ఓన్లీ మెట్ హిమ్ కదా, అవును. ఏంటన్న ఆయన కండిషన్ ఏంటి, అండ్ మీకు విత్ ఇన్ సెకండ్స్ హౌ ఆర్ యూ ఏబుల్ టు టెల్ దట్ దిస్ విల్ బి గెట్, అంటే దిస్ విల్ గెట్ క్యూర్డ్ అని ఎట్లా చెప్పగలిగారు? యాక్చువల్లీ ఈయన వచ్చే కండిషన్కి అప్పుడు సివియర్గా లో బ్యాక్ పెయిన్ అండి. ఓకే. దాంతోపాటు లెగ్ పుల్లింగ్ కానీ, దాంతో లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఈ హ్యాడ్. ప్రీవియస్లీ క్రికెట్ ఆడటం అలాంటి చాలా ఎక్కువ ఇష్టం ఉండేది. సో కొంత టైం దే ఆస్క్డ్ హిమ్ నాట్ టు డూ ఎనీథింగ్, అసలు ఏమీ చేయకూడదు అనేసి, అసలు ఏమీ చేయట్లేదు. వచ్చేసరికి హీఈస్ ఆల్మోస్ట్ బెడ్ రెస్ట్ అంతే, ఇంకా ఈజీగా ఫ్రీగా ఉండాలి అంతే, అంతకుమించి కొంచెం స్ట్రెయిన్ అయ్యేలాగా ఏది చేయకూడదు. హీఈస్ ఓన్లీ 19-20. సో ఆ స్టేజ్లో వచ్చింది. సో హీ వెంట్ టు సో మెనీ ప్లేసెస్ బై దట్ టైమ్. సో ఖచ్చితంగా దే విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ రన్నింగ్ ఆల్సో. ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది, తగ్గుతుందా లేదో తెలియకంటే దోస్ విల్ బి దేర్. బట్ చూస్తే ఆల్రెడీ అలాంటివి చాలా చూసినవి కాబట్టి విత్ దట్ ఎక్స్పర్టైజ్ వేసాయి. బట్ ఇట్ ఈస్ హిస్ బాడీ దట్ హీస్ నీడ్ టు హీల్ అండ్ గెట్ హిమ్ బ్యాక్. అతనేమో అన్ని చోట్ల రిజెక్షన్ వినుకుంటూ వచ్చాడు మీ దగ్గరికి. మీరేమైతే అయిపోతుంది అనేసరికి, హ్యూమన్ నేచర్ కదా బేసికల్గా, యూ కాంట్ ట్రస్ట్ ఇమీడియట్లీ. ఒక భయం ఉంటుంది, ఒక ఫియర్, నిజంగా నాకు తగ్గుతుందా అన్న ఒక డౌట్, ఒక క్వశ్చన్. అంతే అండి. ఎందుకంటే అసలు ఏమీ చేయలేని దగ్గర నుంచి ఒకటి తగ్గిపోతుంది అంటే అది అర్థం కాదు. అందుకే అంటాము ఇట్స్ నాట్ అబౌట్ వీ సేయింగ్ తగ్గిపోతుంది అనేసి. దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఒక 1 week 10 days అయ్యేసరికి నీ మైండ్కి అది అర్థం అయిపోవాలి. ఓకే, నేను వచ్చిన స్టేజ్ ఇది, బై దిస్ టైమ్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్, సో డెఫినెట్లీ ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ అండ్ దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు డూ టు బీ హెల్దీ. దట్ ఈస్ వాట్ హీ ఈస్ డూయింగ్ నౌ. అసలు శంకర్ అన్న ఏం చేశారు మీ బాడీ మీద? ఆయన చేసిన వైద్యం ఏమిటి? మ్యాజిక్. ఏమైనా రివీల్ చేయగలుగుతారా? మ్యాజిక్? ఆ మ్యాజిక్ కొంచెం చెప్పండి. మ్యాజిక్ మెజిషియన్ చెప్పాలి. సీరియస్గా చెప్పాలంటే జస్ట్ మెజిషియన్ లాగే మేడం. ఇప్పుడు మెజిషియన్ ఎలా అయితే చేస్తారో, ఒక చెయ్యి తీసుకున్నారు, ఇలా అన్నారు, ఇక్కడ ఇది ఉంది, ఇది తీసేయాలి అన్నారు, అది తీసేసారు, తగ్గిపోయింది. ఇంకా అదే చేశారు, అంతే చేశారు. టెక్నికల్లీ ఇట్ ఈస్ లైక్ సపోర్టివ్గా ఇప్పుడు బాడీ సహకరించినప్పుడు బ్రెయిన్ విల్ బి సెండింగ్ సమ్ సిగ్నల్స్ దట్ డోంట్ యూజ్ ఇట్. అంటే స్టిఫ్ అయిపోవడం, మూమెంట్ లేకుండా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద డిస్కంఫర్ట్ ఇన్ ద బాడీ విత్ ఇన్ ద సిస్టమ్. సో కాన్షియస్గా చేద్దామని వర్కౌట్ అవ్వదు. అలాంటప్పుడు ఎక్స్టర్నల్గా దానికి ఒక హెల్ప్ నీడెడ్. సో ఇన్ఫ్లమేషన్ క్లియర్ చేయడం, ఈ లింఫ్ క్లియర్ చేయడం, అండ్ సిస్టమ్ని అలైన్ చేయడం, టెండన్స్ని స్మూత్గా పెట్టడం, ఫ్లెక్సిబిలిటీ పెంచడం లాంటిది మనం పట్టుకోగానే వీ కెన్ ఫీల్ ద టచ్. విత్ ద టచ్ ఇన్ఫ్లమేషన్ ఉందా, ఏ రేంజ్లో ఉంది, ఎలా ఉంటుందనో తెలుస్తుందండి. ఆ తెలిసింది ఇన్ఫ్లమేషన్ కనుక క్లియర్ చేస్తే ఇట్ విల్ బి డన్, ఇట్ విల్ బి ఈజ్. అప్పుడు బాడీలో అక్కడ ఉండే సెల్స్ కూడా ఓకే నౌ ఐఎమ్ రిలాక్స్డ్ అనుకుంటాయి. అంటే మనకి ఫ్రాక్చర్ అయిపోయి కాస్ట్ ఇలాంటి అన్ని వేసేస్తే మళ్ళీ మనం చూసుకుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది మళ్ళీ నడవగలిగితే. అలాగా ఈ లోపల ఉండే కనిపించనివన్నీ ఇలాంటివన్నీ లిగమెంట్ వేర్ అండ్ టేర్, అది బాడీ నేచర్, బట్ ఇట్ విల్ బి రిపేర్డ్ బై ఇట్ సెల్ఫ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ మనకి కాల్షియం డెవలప్ అవ్వాలన్నా అసలు ఫ్రాక్చర్ ఎలాగ వెళ్తుంది అని చెప్తే ఆశ్చర్యపోతాం. లిగమెంట్ టేర్ ఎలాగ అతుక్కుంటుంది చెప్తే టెక్నికల్లీ విల్ బి లైక్ ఓ మై గాడ్, హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఎ బిగ్ ల్యాబొరేటరీ. దాంట్లో మనం కొత్త ప్రయత్నాలు అక్కర్లా, దానికి తగ్గట్టుగా దాన్ని మనం ఇవ్వగలిగితే చాలు. దాన్ని కన్ఫ్యూజ్ చేస్తాం మనం. ఆ కన్ఫ్యూజన్ లేకుండా బాడీ ఒరిజినల్ నేచర్లో ఒక అంటే వాళ్ళకుండే డిఎన్ఏ స్ట్రక్చర్ దాని ప్రకారం, వాళ్ళకుండే ఒక మజిల్ స్ట్రెంగ్త్ ప్రకారం ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ అలైన్డ్. అది తప్పినప్పుడు దట్ ఈస్ అ డిస్కంఫర్ట్, రైట్? సో ఆ డిస్కంఫర్ట్లో ఆ కంఫర్ట్నెస్ రావాలి అంటే అక్కడ టైట్గా ఉండేదాన్ని కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫ్లమేటివ్గా ఉండేదాన్ని కానీ క్లియర్ చేయడం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ మార్షల్ ఆర్ట్. ఆ టెక్నిక్ కనుక ఉపయోగిస్తే ఆటోమేటిక్గా యూ కెన్ సీ ద రిజల్ట్. రోహిత్, నేను యాక్చువల్గా ఇంతకు ముందు ఎవరినో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు నాకు. సేమ్ మీలాగే ఒక స్పైనల్ ప్రాబ్లమో స్పాండిలైటిస్ ఇష్యూ అని ఒకటి వచ్చింది, సయాటికా వస్తే ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ కాకుండా వేరే వైపు వాళ్ళ ఫింగర్స్ పెట్టి వాళ్ళ చేతులతో, సింధమ్మ ఈవెన్ శంకరన్న కూడా, ఈ వేరే చోట ఎక్కడో ప్రెస్ చేసేసిన తర్వాత ఇక్కడ పెయిన్ తగ్గిపోయిందట. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా?
యాక్చువల్గా నేను ఇందాక చెప్పినప్పుడు మేడం నాకు పెయిన్ యాక్చువల్గా లెఫ్ట్ ఉంది, సార్ చెప్పింది రైట్ సైడ్ తగ్గించమని. అదే జరిగింది. ఇప్పుడు మీరైతే అన్నారు యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉందని నేను ఫస్ట్ సార్ కొన్ని డేస్ తర్వాత చూశారు. నేను ఫస్ట్ 2-3 days సొంత అట్లా వాడేసి నాకు ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ పెయిన్ ఉంది అని చెప్తున్నాను. నేను ఇక్కడ పెయిన్ ఉంది అక్కడ. ఎప్పుడైతే నేను సార్ మీట్ అయ్యానో, అరే బాబు నీకు రైట్స్ కాదు పెయిన్, నీకు లెఫ్ట్ ఉంది ఇక్కడ స్వెల్లింగ్ అని చెప్పి ఇక్కడ లెఫ్ట్ చేసిన తర్వాత నాకు రైట్ తగ్గింది. అంటే వీళ్ళు సరిగ్గా నుంచోలేరు కదండి, బాడీ కాంటేబుల్ టు టేక్ ద వెయిట్, బ్యాలెన్స్డ్గా నుంచోలేరు. సో సేక్రల్ జాయింట్ టిల్ట్ ఉంటుంది, ఒక కాలు మీద నుంచోవడం వల్ల హెచ్చు తగ్గులు ఉంటాయి. సో వీళ్ళకి పెయిన్ ఒకవైపు వస్తున్నా యూ హ్యావ్ టు లైక్ అడ్జస్ట్ కంప్లీట్ దట్ లేటరల్ మూమెంట్ ఆల్సో. సో ఆ జాయింట్స్ దగ్గర బికాస్ దే డజంట్ నో, వాళ్ళకి పెయిన్ ఒక్క దగ్గరే ఉంటుంది కదా అనుకుంటారు, బట్ బాడీ ఈజ్ లైక్ ఏ ఫుల్ సర్క్యూట్. ఒక్కొక్కసారి ఈవెన్ సర్వైకల్ పెయిన్స్లో సర్వైకల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటున్నప్పుడు ద వాకింగ్ స్టైల్ మైట్ బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ ద సర్వైకల్ ఇంబ్యాలెన్స్. చాలా మందిలో చూస్తామండి ఇలాంటివి. సో ఆ టెక్నిక్ బాడీ ఎనాటమీ తెలియాలి అండ్ బాడీ మీద పట్టు రావాలి, అదైతే ఈజీగా అర్థమైపోతుంది. అందుకే ముందు తర్వాత ఎక్సర్సైజ్లో వీ కెన్ ఏబుల్ టు సీ ఇట్ క్లియర్లీ దట్ పాస్చరల్ స్ట్రక్చర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది. వన్స్ వర్టిబ్రా అలైన్ అయింది అనుకోండి, ఆ నర్వ్ విల్ బి రిలీజ్డ్. ఆ స్పైన్ నర్వ్, సయాటికా నర్వ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్పైనల్ నర్వ్ రిలీజ్ అయిన తర్వాత సర్క్యులేషన్ విల్ బి నార్మల్. శంకరన్న జనరల్గా ఎవరన్నా అట్టర్ పెయిన్తో వచ్చారనుకోండి, వాళ్ళు ఇక్కడ పెయిన్ ఉంది అంటే అక్కడ కాదు ఇక్కడ అనేసి ఇంకో చోట రెస్ట్ చేస్తుంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఆ పెయిన్లో ఉన్న వాళ్ళకి ఇరిటేషన్ కూడా వస్తుంది. అసలు మీకు చెప్తే అర్థం కదా నాకు అక్కడ కాదు ఇక్కడ అనే పరిస్థితులు కూడా ఉంటాయి ఒక్కోసారి. దేర్ మే బీ పీపుల్ హూ ఆర్ రెస్ట్లెస్, హూ గెట్ యాంగ్రీ, హూ జస్ట్ కాంట్ టాలరేట్, హూ గెట్ ఫ్రస్ట్రేటెడ్. అలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంటాయి శంకరన్న మీకు? అండ్ రోహిత్ మీ దగ్గరకు వచ్చినప్పుడు డిడ్ యూ ఎవర్ ఎక్స్ప్రెస్ హిజ్ డిస్ప్లెజర్ అండ్ ఫ్రస్ట్రేషన్ అండ్ దెన్ క్వశ్చన్స్? 100కి 100 క్వశ్చన్లు ఉంటాయి మైండ్ నిండా. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యారు? క్వశ్చన్స్ మోర్ అండ్ హీఈస్ ఓన్లీ 19 years అండి అప్పుడు. దట్ టు ఎట్ దట్ టైమ్ హీ సా సో మచ్. రైట్. సో నిజంగా తగ్గుతుందా, తగ్గితే రాకంటా ఉంటుందా? సో డెఫినెట్లీ దట్ విల్ బి ఇన్ ద మైండ్ ఫర్ ఎనీబడి. దట్ ఇన్ దట్ ఎంగేజ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి మోర్. సో ఖచ్చితంగా అది ఉంటుంది. బాగానే వన్స్ హీ సీస్ ద రిజల్ట్ అండ్ సెకండ్ వీక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడము, కొంత స్ట్రెచ్ చేయడము, when he is pushing himself and doing everything and still he is healthy, no pain and able to do everything. So that changed his thought process. Correct. Up to that time definitely there will be a mind game. ఉంటుంది, క్వశ్చన్స్ ఉంటాయి, definitely queries will be there. Frustration అని అనను కానీ endless questions ఉంటాయి. ఎందుకంటే ఒక ఏమంటాం రెస్ట్లెస్నెస్ లాగా ఉంటుంది కదండి. తర్వాత ఏంటి ఎలాగా అనేది భయం ఉంటుంది. ఇది కూడా నాకు అయిపోతే తగ్గకపోతే వాట్ నెక్స్ట్, ఆ భయం అయితే ఒకటి వెనక నుంచి నెడుతూ ఉంటుందిగా. ఒక ఫుల్ఫిల్మెంట్ తెలిసిపోతే దెన్ ఇట్స్ గోన్, ఇంకా మళ్ళీ క్వశ్చన్ మాకు ఉండదు. లైక్ హీ ఇస్ నౌ. సో ఆ స్టేజ్ నుంచి ఒక అట్టర్ బిలీఫ్ అండ్ పిచ్చ కాన్ఫిడెన్స్ స్టేజ్కి ఎప్పుడు వచ్చావు రోహిత్? 1 session 2 sessions ఎన్ని? అది గ్రాడ్యువల్గా ఫస్ట్ సెషన్ నుంచే మొదలవుతుంది మేడం. ఎందుకంటే ప్రతి చోట ఎక్కడైనా కానీ ఇది స్టాప్ చేయండి, మన వరల్డ్ వైడ్ ఎక్కడ ఏది చూసినా ఈ ప్రాబ్లం ఉన్న దగ్గర ప్రాబ్లం ఇది స్టాప్ అంటారు, ఇక్కడ స్టార్ట్ అంటారు. అదే నువ్వు ఇది చెయ్యొద్దు అని 2 రోజులు నన్ను ఆపేసిన ప్రతి ఒక్క పని నువ్వు నాకు చేసి రేపు నాకు రిపోర్ట్ చెప్పు. రేపు రిపోర్ట్లో నాకేమన్నా ఇంకా దాన్ని ఇంకా ఇంకా దారుణంగా చేయి. నా దగ్గర ఉన్నప్పుడే దాన్ని ఎంత తీవ్రంగా ఎంత ఇబ్బంది పెట్టగలవు అంత ఇబ్బంది పెట్టు. నా దగ్గర ఉన్నప్పుడే ఇబ్బంది పెట్టు, దాన్ని తగ్గించేద్దాం. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి అంత ఇబ్బంది పెట్టలేను, అంత ఇబ్బంది పెట్టుకో. చిన్న పిల్లాడు అండ్ ఇప్పుడు దానికి అలవాటు పడకపోతే, రాటు తేలకపోతే రేపు పొద్దున్న సిచ్యుయేషన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేరండి. సో పోస్ట్ పోనింగ్ ఈజ్ లైక్ వీ హేట్ ఇట్. అది కూడా బాడీ ఎబిలిటీని బట్టి. ఇప్పుడు అదే 50 ఏళ్ల వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలా చెప్పాం, వాళ్ళు రెగ్యులర్గా చేసే పనులు డెఫినెట్గా వీ హ్యావ్ టు డూ. ఎవరైనా సరే చెయ్యలేదు అనేది ఉండకూడదండి. ఎందుకు చేయట్లేదో కారణం తెలియాలండి. చేసిన తర్వాత కారణం ఇలా ఉందా, పోనీ ఇద్దరం పని చేద్దాం, బట్ తెలియాలి. ఎఫర్ట్ లేకుండా నేను చేయలేనని భయంతో కూర్చుంటే భయం వల్ల నువ్వు ఆగుతున్నావు అనేది ఒప్పుకో. యూ హ్యావ్ టు లైక్ రిమూవ్ దట్, పుట్ ఇన్ ఎఫర్ట్, విల్ సీ దట్. దానివల్ల వర్స్ ఏమైపోదండి. ఎక్కడా కూడా ఈ సార్ట్ ఆఫ్ ఈ థెరపీలో, ఈ సిద్ధశాస్త్రంలో ఎక్కడ క్రానిక్ అయిపోయిన సిచ్యుయేషన్స్ నెవర్ ఎవర్ బికాస్ వీ డీల్ విత్ ద బాడీ, వీ డీల్ విత్ ద మైండ్, వీ డీల్ విత్ ద స్పిరిట్. సో మైండ్ బాడీని సింక్లో పెడితే దట్ లెవెల్ ఆఫ్ గేమింగ్ ఈజ్ డిఫరెంట్.
ఆ ఉండడానికి వాళ్ళకి తెలియట్లేదు. సో మీరు చెయ్యండి, మీరు చేసిన తర్వాత ఏదైనా ఉంటే ఇద్దరం చేద్దాం, నీకేమైనా ఇబ్బంది ఉందా, లెట్స్ గో, బట్ అటెంప్ట్ ఇట్, డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ పాస్. ఆ కండిషన్ పెడితే మైండ్కి ఎక్కడ లేనిది ఒక సార్ట్ ఆఫ్ లైక్ ఫోకసింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ విల్ బి కమింగ్. కొంతమందిని వాళ్ళు చెప్పింది చేయలేదు అనుకోండి, నేను పంపించేస్తాం, బెటర్ యూ డూ ఇన్కమ్ అంతే. ఆ రోజు సెషన్ లేకపోయినా పర్వాలేదు. ఆ డే నుంచి యూ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్. అది నేను అక్కడ ఎలా అంటే మేడం, అది ఆడి నేను చెప్పాలి నెక్స్ట్ డే నాకు ఏదైతే ఇబ్బంది వచ్చిందో ఆ ఇబ్బంది తగ్గేయడం నెక్స్ట్ రోజు పని. దాన్ని ఇంకా నేను అంటే నేను దాంట్లో ఎన్ని రకాలు ట్రై చేయగలను అన్ని రకాలు దాన్ని ఇబ్బంది పెట్టి ఆ ఇబ్బంది వచ్చి చెప్తే దాన్ని తగ్గించేస్తూ ఉంటారు. ఇంకా నా డే 1 ఎప్పుడైతే చేశారో ఏదైతే స్వెల్లింగ్ ఉందో స్వెల్లింగ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. స్వెల్లింగ్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఎలా అయితే నార్మల్ ఆ పెయిన్ కానీ ఏమీ ఉండదు, ఆ స్వెల్లింగ్ ఉండదు, ఫస్ట్ అదంతా నార్మల్గా ఉండదు. ఎప్పుడైతే ఆ స్వెల్లింగ్ లేదో మనం ఆపేస్తున్నట్టు ఏమనిపించదు మనకి. ఒక నార్మల్గా ఏ పని అయితే చేయగలుగుతాం అది ఈజీగా చేయగలుగుతాం. ఆ వాప్ అనేది ఎప్పుడైతే ఉండదో ఆ పర్టికులర్ ఏరియాస్లో మనం ఇంకా నార్మల్ ఇంకా అది గుర్తుండదు మనకి. మై గాడ్, దిస్ ఇస్ సో అమేజింగ్. అసలు ఎట్లుంటుందమ్మా, ఒక భయంకరమైన పెయిన్తో 3 ఏళ్ళు బతికి 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 1 డేలో నీకు పెయిన్ పోయి నువ్వు క్రికెట్ ఆడుతున్నావు అంటే అది అసలు వేరే లెవెల్ బ్లిస్. అంటే ఈ ఆనందానికి అవధులు ఉండవు ఇంకా, అంతే కదా. అంటే హ్యూమన్ బాడీ షుడ్ బి ఆల్వేస్ లైక్ ఎ వెపన్ అండి, లైక్ ఎ టూల్. మనం పెయిన్స్ వాటికి కాదండి మనం బాధపడాల్సింది, చెయ్యాలనుకున్నది ఇంపాసిబుల్ థింగ్ని ఏం చేసి దాన్ని క్లియర్ చేయడంలో హ్యూమన్ లైఫ్ షుడ్ బి దేర్, బట్ నాట్ ఫర్ ద పెయిన్. బట్ పెయిన్ విల్ ఆల్సో బీ ఎ పార్ట్, జస్ట్ మేక్ యూ టు బి లైక్ మోర్ ఇంటలెక్చువల్, యూ షుడ్ బి లైక్ మోర్ సీకర్, మోర్ లెర్నర్. అందుకని పెయిన్ ఉంటుంది అంతే. మనసు ఒకసారి అదే నా ఇంతే కదా, ఇప్పుడు అడగండి ఏదైనా నొప్పి ఉందనుకోండి, నా ఇంతే కదా అనుకుంటారు. చక్రసిద్ధ వైద్యము, ఆ సెంటరు, అక్కడ మనుషులు, వీళ్ళందరితో ఎలా ఉండింది నీకు బాండింగ్? ఒక ఆల్మోస్ట్ ఒక 1 month 2 months వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయింది కదా. అది ఫ్రెండ్షిప్ కూడా కాదు, ఇంకా రిలేషన్ ఫ్యామిలీ ఏం కాదు. ఇప్పుడు నేను 3 years అవుతుంది వచ్చి, మళ్ళీ వాళ్ళు మంచి ముచ్చట్లు పెట్టుకొని ఏదో ఇంకా ఫ్యామిలీతో రీయూనియన్ అయినట్టు. ఇంకా అంతేనా? అంటే అదేంతో ఒక వెల్కమింగ్ వెళ్ళంగానే కలిసిపోయి మన వాళ్ళు చూడంగానే అదే అప్పుడు మాట్లాడుకున్నాను. మళ్ళీ కొత్త ఏదో ఫ్రెండ్స్ తో టాపిక్ మాట్లాడుకున్నట్టే ఉంటుంది, కానీ ఏదో ట్రీట్మెంట్కి వచ్చాం, అంతకుముందు నేను ఒక పేషెంట్ ఇక్కడ, ఆ ఫీలింగే ఉండదు. అంటే ఆ ఫీలింగ్ తెప్పించేది లేదు మేడం అక్కడ. అది మెయిన్ ఫస్ట్ చెప్పాలంటే మైండ్లోకి అది రాలేదు, వచ్చేది మనకు ఆ థాట్స్ ఉన్నా కూర్చోబెట్టి మంచిగా మాట్లాడి వేరే టాపిక్స్ ఎత్తేసి అక్కడ అలాంటి మాట్లాడి సతీష్ అన్న ఉన్నాడు, అలా వచ్చి చేయగలుగుతాడు, ఏమైనా ప్రాబ్లం అయితే చూసుకోవడానికి మనకి ఇద్దరు సిద్ధమ్మ శంకర్ అన్న ఉన్న ధైర్యం ఉంది. ఇంకా అవన్నీ ఉండగా మన ముందు మైండ్ ఫ్రీ అయిపోతుంది. పెయిన్ రోజు రోజుకి మనకు తగ్గుతూ ఉండే ప్రాసెస్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో లాస్ట్ ప్రాసెస్లో డౌట్ పక్కన పెడితే మనం ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ చూస్తూ ఉంటాం. మనకి ఆ బ్లిస్ఫుల్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది మేడం. అంటే నేను ఇది ఎక్కడైనా కొత్త, ఇప్పుడు ఇది ఒక సక్సెస్ ఇంటర్వ్యూ కాకపోయినా ఒక సఫరింగ్ అవుతున్న వ్యక్తి చూసి ఇలా మాట్లాడుకుంటే, ఒక సఫరింగ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత నవ్వుకుంటూ మాట్లాడితే అతను ఒక పెయిన్స్ ఆఫ్ ఎలా, ఇప్పుడు ఒక డౌట్ అడగాలి, పలానా పాయింట్లు చెప్పాలి, మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది వాళ్ళు వినాలి, దాని దగ్గర ఆన్సర్ ఇవ్వాలి. అలా కాకుండా నీకు ఒకటి ఉంది అని చెప్పి కొట్టేసి బయట, నేను చాలా మంది డౌట్స్ అడిగి ఎంతో మంది దగ్గర నేను ఓన్లీ ఓపీస్ కట్టి నా డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఓపీస్ కట్టిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ కూడా నాకు సాల్వ్ అవ్వలేదు. ఇక్కడ ఏం చేయకుండా మనం చెప్పినంత విని మనకి కంప్లీట్గా అక్కడ మనకి కావాల్సిన ఆన్సర్ చెప్తారు. అసలు విసుక్కోవడం కాదు మేడం, మనం ఇంకా ఓవర్గా చేస్తాం, అంత ఛాన్స్ ఇస్తారు మనకి. కొద్దిగా టైం అడిగేది కూడా ఇంకొంచెం మనకి ఎక్కువ స్పేస్ దొరికింది, ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ కట్గా ఫస్ట్ ఎప్పుడైతే మనం అడుగుతామో మనకి బ్రెయిన్ ఫ్రీ అయిపోతుంది మేడం. బ్రెయిన్లో ఆ డౌట్స్ పోతాయి. ఎప్పుడైతే డౌట్స్ పోతాయో ముందు ఒక సేఫ్ మోడ్ వెళ్ళి ఇంకా లేదురా అన్ని క్లారిటీ వచ్చేసింది, ఇంకా తగ్గడం ఒకటే బాకీ, అది కూడా చేసేస్తా, రెగ్యులర్గా తగ్గిపోతా ఉంటుంది. ఒక పక్క ఆ డౌట్స్ బ్రెయిన్లో పోతాయి, ఒక పక్క ఈ రెగ్యులర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లో ఇంకా అసలు మొత్తం హైలో వెళ్తానే ఉంటుంది మేడం మైండ్. అయితే రోజు జనరల్గా ఏంటంటే ఇలాంటి ఒక గొప్ప విద్య, అంటే ఇది మన సనాతన విద్య, సనాతన ధర్మం, ఈ విద్య గురించి తెలియని వాళ్ళు, అంటే ఇలాంటి ఒక వైద్యం ఉంది అని తెలియని వాళ్ళు దీన్ని హేళన చేయొచ్చు, తక్కువ చేసి చూడొచ్చు, ఇది సైంటిఫిక్ కాదు అని అనొచ్చు. అది నీ చెవుల్లో కూడా పడుండొచ్చు. అంటే నువ్వు బయటికి వెళ్ళి చెప్పినప్పుడు ఇట్లా నేను ఈ వైద్యంతో క్యూర్ అయింది అన్నప్పుడు ఇలా రకరకాలుగా కొంతమంది మాట్లాడుతుండొచ్చు. ఎప్పుడైనా అట్లాంటివి నువ్వు ఎదుర్కొన్నావా? వాళ్ళకు నువ్వు ఎప్పుడైనా మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసావా? అలాంటి సందర్భాలు ఎప్పుడైనా నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యావా? ఇప్పుడు మంచి వ్యక్తి అన్నిటిని గౌరవించాడు, అన్ని గౌరవిస్తాడు,
ఇట్లా ఎక్కిరించాడు, అన్నింటినీ ఎక్కిరిస్తాడు. ఎప్పుడైతే వాడికి నిజంగా సఫరింగ్ వస్తుందో వాడే వచ్చి నన్ను అడిగినప్పుడు అప్పుడు వాడికి తెలుస్తుంది. ఉంటుంది కాదు, అంత వెల్కమింగ్ ఉంది ఈ సనాతన ధర్మం కాన్సెప్ట్. అది కాదు మేడం, ఎంత యాంటీ అయినా మనం కలుపుకొని పోయేదే మనకు. అబ్బా సూపర్ కదా, చెప్పారు మీరు, వెరీ నైస్, కరెక్ట్. ఎంత దానికి మనం దూరంగా వెళ్తాం అనుకున్నా అది మనల్ని దగ్గర తీసుకొస్తుంది. అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్, మీరు అన్నట్టు మన సనాతన ధర్మం ఉన్న బ్యూటీయే అది. అందులోంచి మనం డీప్గా వెళ్ళాగా చేస్తుంది. మీకు చెప్పాలంటే కొంతమంది ఐఐటి ఫ్రెండ్ అలా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. అంటే వాళ్ళకి అంత కరెక్ట్గానే జరుగుతుంది, నేను అలా వెక్స్గా ఏం చేసుకోలేదు. అంత కరెక్ట్గా జరుగుతున్నప్పుడు నేనేంటంటే ఒక చుట్టుపక్కల అందరికి దీని గురించి బాగా తెలియని ఒక యాంగ్జైటీ ఉంది. అది ఫస్ట్లో అందరికి తెలిసిపోయింది, అందరికి బాగా క్యూర్ అవ్వాలి, మనకి ఎలా అయితే హ్యాపీగా తగ్గిందో అందరికి తగ్గాలి అని ఒక హ్యాపీనెస్ లో కొంతమంది చెప్పినప్పుడు ఇలాంటి ఎదురు అవుతున్నాయి. అట్లాంటప్పుడు మనం ఓకే నీడ్ ఉన్నప్పుడు వాడికే అవసరం అయినప్పుడు ఇంకా అందరికీ అవసరమే. ఇప్పుడు మనం ముందర నుంచే చెప్పినా తర్వాత చెప్పినా ఎవరికైతే నీడ్ ఉందో అది అందరికి ఆటోమేటిక్ ఆ టైం అవసరం అవుద్ది. ఇంకెందుకు అది ఇది గురించి చెప్పడం సూపర్ అని చెప్పి. శంకర్ అన్న, ఇన్ని ఏళ్ళుగా మీరు సెంటర్ నడుపుతున్నారు కదా, ఆల్మోస్ట్ 15 years 25 years అవుతుంది కదమ్మా, ప్లస్ 25+ years. అమ్మ ఇక్కడికి వచ్చి చక్రసిద్ధ వైద్యం ద్వారా క్యూర్ అయ్యి వెళ్ళిపోయిన రోహిత్ లాంటి వాళ్ళు తిరిగి వచ్చి మీ వల్ల మా లైఫ్ బాగుపడింది, మేము ఈరోజు సో హ్యాపీగా ఉన్నాము, మాకు ఒక రీబర్త్ లాగా ఉన్నది అని చెప్పినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ అ సాటిస్ఫాక్షన్ ఇస్ దట్ టు యువర్ లైఫ్ అమ్మా? అంటే వాట్ ఈస్ దట్, ఒక లైఫ్కి పర్పస్ దొరికిందని ఒక ఫీలింగ్ వస్తుంది కదమ్మా. దిస్ ఈస్ ద పర్పస్ అండి, దిస్ ఈస్ ద పర్పస్. హ్యూమన్ లైఫ్ విత్ కాన్షియస్ స్పిరిచువాలిటీ. ఏదైతే ఒకటి 10 మందికి ఉపయోగపడేది ఉంటుందో, 10 మందిలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో, దట్ ఈజ్ లైక్ రియల్ గాడ్ పవర్ అని నేను నమ్ముతాను. అంటే ఎంత రిచువల్స్ మేము మంత్లీ హోమాలు రిచువల్స్ ఇలాగ చేసుకుంటే ఉంటున్నా, వెన్ కమ్స్ టు సర్వీస్ వాళ్ళది కూడా అంతలాగా స్పందించినప్పుడు 2 చేతులు కలిస్తేనే ఒక సౌండ్ వస్తుందండి, ఒక ధ్వని వస్తుంది. దాని పవర్ అంతా ఇంత కాదు. మీరు చెప్తేనే మరి ఈ మధ్య ఇంటర్వ్యూలు ఇది ఇలా అనుకున్నాం, కానీ ఇప్పటిదాకా ఇలా ఒకళ్ళు తగ్గి వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల వచ్చిన వాళ్ళే కోకొల్లలు. అంటే అందరి ఇంకా కుటుంబమే, ఎవరు వచ్చినా ఎవరికి వాళ్ళకు ఒక స్టోరీ ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి వెరీ బ్లిస్ఫుల్. ఇమాజిన్ ఎవరు చేయలేంది, ఏమి వాడకుండా న్యాచురల్గా వాళ్ళంతటా వాళ్ళగా తగ్గించుకునే ప్రాసెస్లో వాళ్ళు పెట్టి వాళ్ళ తగ్గింది అని చెప్పడంలో ఉండే ఒక కిక్ అంటాను చూడండి, నెవర్ ఎవర్ యూ గెట్ ఎనీవేర్. 100% చాలా ఎంపవరింగ్ గా అనిపిస్తుంది కదా శంకరన్న, వాళ్ళకే ఎంపవర్మెంట్ ఉన్నట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్గా మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గిస్తే సరే డాక్టర్ తగ్గించాడు, ఆ వైద్యం తగ్గించింది, లేకపోతే ఆ మెడిసిన్ తగ్గించింది అని అంటాం. బట్ చక్రసిద్ధ లాంటి దగ్గరికి వస్తే నేను తగ్గించుకున్నా, నా శరీరంతో నేను తగ్గించుకున్నా, నాకున్న అవగాహనతో నేను బాడీ ఎబిలిటీని గుర్తు చేయడం అండి, అంతే. సో ఇట్ ఈస్ లైక్, అంటే మనకుండే నాలెడ్జ్ సముద్రాలకి మించి ఉందండి. దాంట్లో ఒకటి మన బతుకు కోసం, మనం సాఫీగా బతకడం కోసం కూడా ఇది అంత బ్రహ్మాండంగా ఉండేది. అంత అణువులో కూడా మనం దీన్ని వాడుకునే ప్రయత్నం చేయొచ్చు. చేస్తే ముందు భయం తగ్గిపోతుందండి, కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి, ధైర్యం పెరుగుతుందండి, చేయగలను అని ఒక ఏమంటాం 10 మందిని కలుపుకునే తత్వం పెరుగుతుందండి. ఇప్పుడు నాకు నా రిలేషన్స్ కన్నా చక్రసిద్ధ ఫ్యామిలీ ఎక్కువ నాది. అంటే మైట్ బి ఒక్కళ్ళకి తగ్గితే ఆ కుటుంబం అంతా ఇంకా ఆప్తులైపోతారు. అండ్ అంత ఇదిగా పెట్టుకొని చూడడం అంటే, నెత్తిని పెట్టుకొని చూడడం అంటే వేర్ యుల్ గెట్ దట్. సో అంత స్థాయికి ఈ విద్యలు తీసుకెళ్తాయి. అలాంటి విద్యకు ఉండే దాని పట్ల అవి నేర్చుకోవాలి. ఇప్పుడు ఏది కూడా రాగానే ఒక డాక్టర్ వెళ్ళగానే ఆ డాక్టర్ ఇలాగ ఈ డాక్టర్ ఇలాగ అని చెప్పడం కరెక్ట్ కాదండి. నువ్వు ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి ముందు అది చెయ్యి. చేసిన తర్వాత వర్కౌట్ అవ్వకపోతే దెన్ డిపెండ్ ఆన్ సిస్టమ్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ ఇన్ యువర్ సిస్టమ్. సెల్ఫ్ సిస్టమ్ మీద క్లియర్గా ఉండే ఒక అవగాహన ఉంటే ఆటోమేటిక్గా యూ విల్ బీ ఆన్ ద హైవే. మీ బండి పర్ఫెక్ట్ స్పీడ్తో వెళ్తుంది. ఎక్కడైనా ఏదైనా అయిందా, సో మెనీ సిస్టమ్స్ ఆర్ దేర్ హెల్ప్కి. అది ఎక్కడో తప్ప అవసరం ఉండదండి. 90% ఇవన్నీ స్వయంకృత అపరాధాలు, మనకు అవగాహన లేకపోవడం వల్ల వస్తున్న అపశృతులు.
యాక్సిడెంట్స్ అవన్నీ అయితే మనకి ఇంకా సిస్టమ్స్ ఉన్నాయి, వాటి మీద డిపెండ్ అవ్వచ్చు. బట్ ఒక నైతిక ధర్మంగా నీ పట్ల నీకు ఒక అనురక్తితోటి ఒక అవగాహన ఉండాలి, నాకు ఎలా కావాలి, నేను ఎలా ఉండాలి, అది స్వార్థపూరితంగా ఉండకూడదు. ఇవన్నీ ఎప్పుడు పనికొస్తాయి అంటే నేను బాగుండి 10 మంది నా వల్ల బాగుంటే నాకు వస్తుందండి. సో 1 in many, many in 1, దట్ ఆ ఈక్వాలిటీ వీ హ్యావ్ టు సీ. అంత గ్రోత్లో వెళ్ళాలి అంటే ఓన్లీ స్పిరిచువల్ కాన్షియస్నెస్ విల్ టేక్ యూ దట్ వే. సూపర్ అమ్మా, వండర్ఫుల్. సో ఫైనల్ వర్డ్ రోహిత్, ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్, ఏం చేద్దాం అనుకుంటున్నావు? అయితే చక్రసిద్ధ వైద్యం గురించి ఏం చేద్దాం అనుకుంటున్నాను? దీనికి ఇంకా చాలా రీచ్ ఉంది మేడం. నేను ఇంకా అనుకోవడం అంటే మేడం దగ్గర అంత చేసి అంత స్కోప్ లేకపోయినా ఇది అంత మందికి నీడ్ ఉంది బయట. నీడ్ అయితే ఉంది, కరెక్ట్, వరల్డ్ వైడ్ నీడ్ ఉంది. ఐ ఆల్సో అగ్రీ టు ఇట్. దట్స్ ద రీజన్ నేను అమ్మ ఎంత వద్దన్నా సరే, అమ్మ ఈజ్ వెరీ బిజీ ఇన్ ట్రీటింగ్ పీపుల్. ప్లీజ్ మనం ఇది చెయ్యాలమ్మా అంటే ఎందుకండి ఇవన్నీ, లెట్ ఇట్ గో, ఎవరికి అవసరం ఉందో వాళ్ళు వస్తారు తెలుసుకొని అని అన్నారు. అట్లా కాదమ్మా, పాపం చాలామందికి తెలియని వాళ్ళకి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో ప్లీజ్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అని నేను రిక్వెస్ట్ చేసుకొని ఈ షో చేస్తున్నాను. వద్దన్నారు అమ్మా, ముందు వద్దన్నారు. బట్ ఐ సెడ్ చాలా మంది కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీకు ఇంకొకటి చెప్పాలి, అలాగే కదా వచ్చావు రోహిత్ ఈరోజు. ఈయనే కాల్ చేసుకుని వచ్చాడు. అదే అంటున్నాను, ఆయనే కాల్ చేసి నేను ఉన్నది చెప్పాలి అని. ఎందుకంటే దిస్ ఆల్ హ్యాపెండ్ ఇన్ 2021, రైట్? 2021లో జరిగింది ఇదంతా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ రోహిత్, విష్ యూ గుడ్ లక్. అండ్ ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి నీ ద్వారా నా ద్వారా ఇది బయటికి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. వీ హ్యావ్ టు టెల్ టు పీపుల్. వాళ్ళకి ఇది అవసరం అని కాదు, మనకు తెలిస్తే ఆటోమేటిక్ వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్టు. అంతే, ఇది బాగుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.